కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ యొక్క సంస్థ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, అదేవిధంగా మెంబర్స్కి, అదేవిధంగా సహకారం అందిస్తున్న వ్యక్తులకి, ప్రత్యేకించి తమ్ముడు 4-5 ప్రోగ్రామ్స్ గురించి ఎప్పుడు చెప్తా ఉంటే ఈ యొక్క ఇటువంటి ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నప్పుడు చేస్తున్నాడు, ఏదో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడేమో, ఇబ్బంది లేదంటే లేదన్నా నువ్వే ఇన్స్పిరేషన్ అని చెప్తుంటాను. అయితే రైట్, ఏ విషయాన్నైనా సరే ఎక్కడైనా సరే ఒక స్ఫూర్తి అనేది ఉండాలి. ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడుస్తున్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈరోజు వారి తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో సహకారాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం. రమేష్ గారు మానవత ఈసీ మెంబర్స్ సైకం శ్రీనివాస్ రెడ్డి గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నారు. అలాగే మరొక దాత కొమ్మాలపాటి గోపాలకృష్ణ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మనకి కార్పొరేటర్స్ ఇద్దరు మనకి అద్భుతంగా రావాల్సినది, వారు వచ్చి ఉన్నారు, అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళారు. వారు వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ లో మనం మనుషులం, మానవతకు గుడి కడదా. మనం మనుషులం, మనసు ముడి పెడదా. మనం మనుషులం, మానవతకు గుడి కడదా. మనం మనుషులం, మనసు ముడి పెడదా. మనం మనుషులం, మానవతకు గుడి కడదా. మానవతా సంస్థ ద్వారా గుంటూరు శాఖ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి గుంటూరు శాఖ మానవతా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, పల్నాడు జిల్లా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గారు, అలాగే ఈరోజు ప్రాజెక్టు డొనేట్ చేస్తున్నటువంటి దాతలు కొమ్మాలపాటి గోపాలకృష్ణ గారు, మరియు గాలి అమరయ్య గారు, మరియు మా సెక్రటరీ సతీష్ గారు, అలాగే పెదరి సాయిరామ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు సత్యనారాయణ గారు, మరియు మానవతా సంస్థ సభ్యులు, డైరెక్టర్లు శివాజీ గారు, అలాగే అందరూ పేరున ఎదురుగా ఉన్నటువంటి సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి మన ఎమ్మెల్యే గారు కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఇక్కడికి రాష్ట్ర తెలుగుదేశం నాయకుడుగా మరియు ఎన్నో సేవలు అందించినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా తన సొంత నిధులతో బడుగు బలహీన వర్గాలకి ఎన్నో చేయూతనిస్తూ సుమారు కొన్ని కోట్ల రూపాయలు దేవాలయాలకి, అలాగే మరియు సమాజానికి ఎన్నో తన సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే ఇటీవల కూడా మన ఒక 3 సినిమాలు కూడా ఆయన చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతూ ఎంతో అత్యద్భుతంగా పార్టీ గత 10-15 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు 4వ సినిమా కూడా ఆయన తీస్తున్నారు. అలాగే నా కుటుంబానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి, నా కుటుంబ పెద్దగా మా అన్నయ్య గారు ఎంతో తోడ్పాటునిచ్చి కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారు నాకు ఎప్పుడూ సహకారంగా ఉంటారు. అలాగే గాలి అమరయ్య గారు స్నేహశీలి, మంచి మనిషి. ఆయన ఇంతకుముందు రోటరీలో ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నో కార్యక్రమాలకి సహకరించారు. అలాగే సేవ చేస్తూ మంచి మనసుతో ఉన్నటువంటి